గోకులం జ్యువెలర్స్ 20,000కు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్, డైమండ్స్ కి 5,000 ఆఫర్, ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు పాటించడంలో బంజారాలు వారికి వారే సాటి. ఎంత టెక్నాలజీలో ఉన్నప్పటికీ కూడా వారి కల్చర్ను వారు ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటారు, ఫాలో అవుతూనే ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో లంబాడీలుగా పిలిచే ఈ బంజారాలు తండాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పాటించి తీరుతారు, అందులో డౌటే లేదు. ఈ తండాలను కూడా లంబాడీ పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఈ తండాలు జనావాసాలకు దూరంగా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఆర్థికంగా ఎంత పెద్దవాళ్ళైనా గొప్పవాళ్ళైనా కూడా ఖచ్చితంగా తండాల్లో మాత్రం కొత్త పద్ధతులు, కొత్త సిద్ధాంతాలు ఎవరిపైన ఎవరు రుద్దటానికి ప్రయత్నం కూడా చేయరు, సాహసించరు. ఇలానే మక్లా నాయక్ అనే ఒక వ్యక్తి తమ బంజారాలపై ఉన్నటువంటి మమకారం, బంజారాలకు సంబంధించిన సాంప్రదాయాన్ని గౌరవిస్తూనే బంజారా భాషపై ఉన్నటువంటి మమకారంతో కూతురు పెళ్లి కార్డును కూడా అదే భాషలో ప్రింట్ చేయించారు. అయితే బంజారా భాషకు పర్ఫెక్ట్ లిపి అంటూ ఏమీ లేదు కాబట్టి చాలామంది ఇది సాధ్యం కాదులే అని కొట్టిపారేసినప్పటికీ, ఎలాగైతే మనం తెలుగు భాష కాకుండా వాడుక భాషగా మాట్లాడుతూ ఉంటామో, బంజారా భాషలో వారు మాట్లాడేటటువంటి వాడుక భాషనే ఈ పెళ్లి కార్డులో ప్రింట్ చేయించడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు, ఆయన భాష, ఆయన సంస్కృతి పైన ఉన్నటువంటి ఆయన గౌరవానికి ప్రతి ఒక్కరూ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. తండా నాయక్ అంటే తండా పెద్ద నాయకుడు ఏం చెప్తే అదే లంబాడీ ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు అంటే వారిలో ఏదో ప్రత్యేకత ఉందని అర్థం. లంబాడీల్లో పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు సంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం, పెళ్లి, చావు అన్నీ ప్రత్యేకమైనవే. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి, భాష క్రమంగా కనుమరుగవుతున్నాయి. వీరి సంస్కృతి సాంప్రదాయాలను రక్షించటం కొందరు ఎంతో తాపత్రయపడుతున్నారు. వారిలో ఒకరే మక్లా నాయక్. స్వతహాగా తెలుగు టీచర్ అయిన ఆయన బంజారా భాష కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ఔరా అనిపించుకుంటున్నారు. ఈ రోజుల్లో పెళ్లంటే హంగు, ఆర్భాటం, నూతన పోకడలు, పాశ్చాత్య ధోరణులు ప్రత్యక్షమవుతున్నాయి. ఆనాటి ఆచార వ్యవహారాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. అయితే నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ధనావత్ మక్లా నాయక్ స్వతహాగా ప్రభుత్వ తెలుగు పండితుడు. విద్యార్థులను ఉన్నత స్థానంలో ఉంచేందుకు తన వంతు సాయం చేస్తూనే తమ జాతి కోసం ఎంతగానో పాటుపడుతుంటారు. బంజారాల ఆచార వ్యవహారాలను కాపాడేందుకు పరితపిస్తుంటారు. ఈ క్రమంలోనే తన కూతురు పెళ్లి నిశ్చయమైంది. ఉన్నత చదువులు చదివిన పిల్లలకు తగిన ప్రాధాన్యతనిస్తూనే తన జాతి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడుగా ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. కూతురు పెళ్లి వివాహ పత్రికను బంజారా భాషలోనే ముద్రింప చేయాలనుకున్నాడు. కానీ వారి భాషకి లిపి లేని కారణంగా కొందరు అది సాధ్యం కాదులే అని నిరుత్సాహపరిచారు. కానీ పట్టు వదలని మక్లా నాయక్ బంజారా భాషపై మమకారంతో తమ వాడుక భాషనే తెలుగులో ఎలా మాట్లాడతామో అదే విధంగా పెళ్లి కార్డు డిజైన్ చేయించాడు. ఈ ప్రస్తావన ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకు తీసుకెళ్లగా కొందరు ఆశ్చర్యపోయారు, మరికొందరు మా వల్ల కాదు అన్నారు. హైదరాబాద్ అంతటా జల్లెడ పట్టి గౌలిగూడలోని శ్రీ భీమ్శెట్టి ప్రింటింగ్ ప్రెస్ వారిని ఒప్పించి దగ్గరుండి ఒక్కో అక్షరం డిక్టేట్ చేస్తూ కార్డు రూపొందించారు మక్లా నాయక్. అవే కార్డులను బంధుమిత్రులకు పంచారు. ఆ కార్డు చూసిన ప్రతి ఒక్కరూ తమ భాషలో పెళ్లి కార్డు చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా వెలిబుచ్చారు. అంతేకాదు, తమ భాష కోసం, జాతి కోసం పరితపిస్తున్న మక్లా నాయక్ గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. మరి ఈ వెరైటీ వివాహ ఆహ్వాన పత్రిక గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. లంబాడీ భాష మీద నా కుమార్తె వివాహం కొరకు, మా జాతి ఔన్నత్యం కొరకు నేను భాష అంతరించిపోతున్న సమయంలో ఈ భాషకు ఔన్నత్యాన్ని చేకూర్చడానికి మా లంబాడీ భాషలోనే వివాహ పత్రికను ముద్రించి నా బంధుమిత్రులకు, నా శ్రేయభిలాషులకు అందరికీ పంచాలనే ఆలోచనతో మా భాష లిపి లేకున్నా కానీ భాష యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మా లంబాడీ ప్రజలందరికీ కూడా ఒక భాష యొక్క ఆచార సాంప్రదాయాలు,
సంస్కృతిని ఇనుమడింప చేయడానికి నేను ఒక ప్రత్యేక చొరవ చూపించి నా కుమార్తె వివాహానికి అందరిలో ముద్రించి ప్రజలకు భాష మీద పట్టు ఎక్కువ సాధించి మా ఆచార సాంప్రదాయాలని ఇట్లనే కొనసాగించి నేటి యువకులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ పత్రికను ముద్రించి సేవలాగా ఉంచుతున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు